నమస్తే. మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో నేను తిరిగి వచ్చినప్పుడు అలక మేం తనను ఎలా చూసుకున్నారో నాన్న వివరించారు. ఈరోజు ఒక మేధావి విద్యార్థి అయినప్పటికీ నా నాన్న కేవలం ఒక సాధారణ గృహస్థుగా ఎందుకు ఉండిపోయారో మీరు వింటారు. ఇది నా హృదయాన్ని కదిలించే త్యాగం మరియు అంకితభావంతో కూడిన కథ. అలక మేం నిస్వార్థ సేవ, అద్వితీయమైన సంరక్షణ. నాన్న ఇలా చెప్పారు. అలక మేం ఫోన్ చేసి, నీరజ్ గారు, మిమ్మల్ని చూసుకునే మీ కుమార్తె వాణి తిరిగి వచ్చే వరకు మీ భోజనం నా వంటగదిలోనే తయారవుతుంది అని చెప్పారు. ఆమె ఏమాత్రం తప్పకుండా 2 పూటలా టిఫిన్ పంపించారు. వివేకవంతమైన ప్రవర్తన. మేం తనను డిన్నర్కు కూడా ఆహ్వానించారని, కానీ రాత్రిపూట ఎప్పుడూ తనను అక్కడ ఉండమని ఒత్తిడి చేయలేదని, ఆమె మాటల్లో వ్యక్తిగత ప్రేమ సూచనలు ఎప్పుడూ లేవని నాన్న చెప్పారు. ఇది చూసి అలక మేం ఎప్పుడూ వివేకంతోనే మాట్లాడుతారని నాకు అనిపించింది. విధి నిర్ణయం. నాన్నతో సంభాషణను ఆపి నేను ఇలా ఆలోచించసాగాను. జరగకూడనిది ఎప్పుడూ జరగదు. ఏది జరగాలో అదే జరుగుతుంది. నా చివరి ఆలోచన ఇదే. అదృష్టంలో ఉంటే స్వప్నిల్ మరియు నా వివాహం జరిగి తీరుతుంది. నీరజ్ జోషి త్యాగపూరిత గతం. ప్రతికూలతల పరంపర. మరుసటి రాత్రి నాన్న తన జీవిత పోరాట కథను నాకు వినిపించారు. బాల్యంలో అన్ని సౌకర్యాలు ఉండేవి, కానీ కాలేజీలో చేరే సమయానికే ఇంట్లో దొంగతనం జరిగింది. దానితో అంతా మారిపోయింది. కలహాలు మరియు విడిపోవడం, ఆస్తిపాస్తులు లూటీ అవ్వడం మరియు తండ్రి అనారోగ్యం పాలైన తర్వాత కుటుంబంలో పరస్పర అనురాగం స్థానంలో పరస్పర చిరాకు, గౌరవం స్థానంలో అవమానకర ప్రవర్తన చోటు చేసుకున్నాయి. అన్నయ్య మరియు అక్క విడిపోయారు. అక్క తండ్రి రిటైర్మెంట్ బెనిఫిట్స్పై హక్కు సాధించింది. కలల త్యాగం. ప్రతికూల పరిస్థితుల్లో మేధావి విద్యార్థి అయిన నీరజ్ ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలను వదిలేసి కుటుంబ పోషణ కోసం ఒక చిన్న పుస్తకాల దుకాణాన్ని తెరిచారు. తండ్రి కోరిక. తండ్రి పరిస్థితి విషమంగా ఉండటాన్ని చూసి తల్లి సూచించిన అమ్మాయితో, నా తల్లి, కేవలం తండ్రి కోరికను గౌరవించడం కోసం ఆయన వివాహం చేసుకున్నారు. తండ్రి మరణం తర్వాత నీరజ్ తన కలల వైపు ప్రయత్నించడం కంటే కుటుంబ బాధ్యతల్లో మునిగిపోయి ఒక సాధారణ గృహస్థుగా మారిపోయారు. సత్యం మరియు గౌరవభావం. నాన్న అంగీకారం. నన్ను ఆందోళనకు గురిచేయకూడదనే ఉద్దేశంతోనే ఇవన్నీ దాచానని నాన్న అంగీకరించారు, మరియు తన సోదరి ప్రవర్తన కారణంగా నా విషయంలో కూడా ఆయనకు కొంచెం ముందస్తు అభిప్రాయం ఉండేదని చెప్పారు. నా కొత్త దృక్పథం. నాన్న కథ విని నా హృదయం ద్రవించిపోయింది. ఆయన ఆలోచనల్లోని సంకుచితత్వం ఇప్పుడు నాకు పరిస్థితుల ప్రభావం వల్ల కలిగిందని అనిపించింది. ఆయన త్యాగం మరియు అంకితభావం ముందు ఆయన లోపాలు అల్పంగా అనిపించాయి. ఆయన గొప్ప గుణాలతో పోలిస్తే ఈ లోపాలు చాలా తక్కువ. ఆయన కూడా ఒక మనిషే కదా. కొన్ని దోషాలు ఆయనలో లేకపోతే ఆయన దేవుడు అయిపోయేవారు కదా. నా నాన్న పడ్డ ఈ కష్టాల గాథ ఆయనపై నాకున్న ప్రేమను, గౌరవాన్ని మరింత పెంచింది. నాన్న చేసిన ఈ త్యాగం స్వప్నిల్ను పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లాలనే నా నిర్ణయాన్ని పునరాలోచించుకునేలా చేస్తుందా? ఒక సాధారణ గృహస్థు చేసిన అసాధారణ త్యాగ కథ. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 60. విధి చక్రం. నీరజ్ గారి పోరాటం మరియు త్యాగపూరిత కథ. అలకగారు నాతో ఇలా అన్నారు. నీరజ్ గారు, మిమ్మల్ని చూసుకునే మీ కుమార్తె వాణి తిరిగి వచ్చే వరకు మీ భోజనం నా వంటగదిలోనే తయారవుతుంది. మీకు వీలున్న చోట, ఇంటికి లేదా దుకాణానికి నా ద్వారా 2 పూటలా టిఫిన్ పంపబడుతుంది. అలకగారు చెప్పినట్లుగానే ఆమె ఏమాత్రం పొరపాటు లేకుండా పంపించారు. ఆమె సిబ్బందిలో ఒకరు నేను చెప్పిన సమయానికి, చెప్పిన చోటికి ప్రతిరోజూ 2 పూటలా టిఫిన్ తీసుకొచ్చేవారు. నాన్న మాటల్లో మేం పట్ల కృతజ్ఞత స్పష్టంగా కనిపిస్తోంది. ఈరోజు కంటే ముందు మీరు ఎప్పుడైనా మేం ఇంటికి వెళ్లారా? నేను అడిగాను. అవును,
శనివారం రోజుల్లో డిన్నర్ కోసం నన్ను తన ఇంటికి ఆహ్వానించారు. అప్పుడు 2 సార్లు నేను ఆమె ఇంటికి వెళ్ళాను. 2 సార్లు కూడా ఆమె నన్ను రాత్రి అక్కడే ఉండమని కోరారు. రాత్రిపూట ఖాళీగా ఉన్న ఇంటిలో దొంగతనం జరుగుతుందేమోనని నాకు భయం. అదే ఆమెకు చెప్పాను. ఆ తర్వాత ఆమె పట్టుబట్టలేదు. నాన్న చెప్పారు. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు దేని గురించి మాట్లాడుకున్నారు? నేను ఆయన వైపు చూస్తూ అడిగాను. ఒకసారి మా కాలేజీ రోజుల్లో 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక చర్చా పోటీ గురించి మాట్లాడారు. రెండోసారి వానికి ఇప్పుడు పెళ్లి చేయాలి అంటూ నీ గురించి మాట్లాడారు నాన్న చెప్పారు. వారిద్దరూ కలిస్తే ఇలాంటి మాటలే మాట్లాడుకుంటారని నేను ముందే ఊహించాను. నేను అడిగిన మీదట ఆయన 2 సందర్భాల చర్చలను కొంచెం వివరంగా చెప్పారు. ఆ చర్చా పోటీల మాటల్లో నాన్నతో తను ప్రేమలో పడ్డానని చెప్పలేదు. అలాగే నా పెళ్లి గురించి ఆందోళన చెందుతూ నన్ను ఎంతగానో ప్రశంసించారు. కాని ఆమె మేనల్లుడు స్వప్నిల్తో నన్ను వివాహం చేయాలనుకుంటున్నట్లు నాన్నకు చెప్పలేదు. ఎప్పుడూ వివేకంతోనే మాట్లాడుతారని స్పష్టమవుతోంది. నాన్నపై ఆమెకు ఉన్న భావాలను ఇప్పుడు ఆయనకు చెప్పడంలో ఎలాంటి సమర్థన గాని అవసరం గానీ లేదు. అలాగే స్వప్నిల్తో నా వివాహం గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. ఖచ్చితంగా మా నాన్నకు ఈ విషయానికి చెప్పే ముందు నాతో మాట్లాడటం అవసరమని ఆమె భావిస్తున్నారు. తన విషయాలు చెప్పిన తర్వాత నాన్న నా అమెరికా ప్రయాణ అనుభవాల గురించి వినాలనుకున్నారు. నాన్న మీకు ఆవలంతలు వస్తున్నాయి, కళ్లలో నిద్ర కనిపిస్తోంది. ఇప్పుడు మీరు పడుకోండి, దీని గురించి మనం తర్వాత చర్చించుకుందాం అంటూ నేను లేచి స్విచ్ ఆఫ్ చేయడానికి స్విచ్ బోర్డు వైపు వెళ్లాను. తల్లి, నేను వాష్రూమ్ నుండి వచ్చాక స్విచ్ ఆఫ్ చేస్తాను. నాన్న వాష్రూమ్కు వెళ్లడానికి బెడ్ మీద నుండి లేచారు. నేను నా గదికి వెళ్తూ ఇలా ఆలోచిస్తున్నాను. నేను నాన్నను అడుగుతాను, చదువులో అంత చురుకుగా ఉన్నా సరే, తర్వాత మీరు ఒక సాధారణ గృహస్థుగానే ఎలా ఉండిపోయారు? నా గదికి చేరుకుని బెడ్ మీద పడుకున్నాను. నేను ఊహించసాగాను, ఒకవేళ నాన్న మరియు వివాహం జరిగి ఉంటే ఏమేమి మారేవి? అప్పుడు నా స్వప్నిల్ వివాహానికి అవకాశమే ఉండేది కాదని నాకు అనిపించింది. అప్పుడు నా మనసులో ఈ ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఒకవేళ నాన్న వివాహం మేంతో జరిగి ఉంటే వారి సంతానంగా నేనే పుడతానని గ్యారెంటీ ఏంటి? ఒకవేళ అలా జరిగి ఉంటే ఏమయ్యేది? చివరికి నేను ఇలా ఆలోచించడం వ్యర్థం అనే ముగింపుకు వచ్చాను. వాస్తవానికి జరగకూడనిది ఎప్పుడూ జరగదు. ప్రాణి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది జరగాలో అదే జరుగుతుంది. నేను పెళ్లి చేసుకోకూడదని అనుకున్నా సరే, అలా ఆలోచించడం వల్ల ఏమీ జరగదు. అదృష్టంలో ఉంటే స్వప్నిల్ మరియు నా వివాహం జరిగి తీరుతుంది. నిద్రలోకి జారుకునే ముందు నా చివరి ఆలోచన ఇదే. మరుసటి రాత్రి నాన్న కేవలం ఒక సాధారణ గృహస్థుగా మిగిలిపోవడానికి కారణమైన కథ ఆయన నోటి నుండే నాకు ఇలా వినబడింది. నీరజ్ జోషి బాల్యం అన్ని సౌకర్యాలు మరియు అనుకూల పరిస్థితుల్లో గడిచింది. నీరజ్ తన 3 తోబుట్టువులలో అందరికంటే చిన్నవాడు. ఆయన తండ్రి తహసీల్దార్గా మంచి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారు. ఇరుగుపొరుగులో ఆయన తల్లిదండ్రులకు మంచి గౌరవం ఉండేది. నీరజ్ చురుకైన విద్యార్థి. ప్రతి పరీక్షలోనూ ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ వచ్చేవాడు. నీరజ్ స్కూల్లో ఉన్నప్పుడే ఆయన అన్నయ్య మరియు అక్కలకు పెళ్లిళ్లు జరిగిపోయాయి. అప్పటి వరకు నీరజ్ మరియు ఆయన కుటుంబం ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోలేదు. నీరజ్ స్కూల్ విద్య పూర్తయింది మరియు ఆయన కాలేజీలో చేరే సమయం వచ్చింది. అప్పుడే ఆయన తండ్రి కుటుంబంలో చాలా విషయాలు వేగంగా మారడం మొదలయ్యాయి. కొన్ని ఊహించని సంఘటనల పరంపర మొదలైంది. ఒక రాత్రి వారి ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు ఆయన తల్లిదండ్రులు పోగుచేసిన నగదును మరియు తల్లి, వదినల విలువైన నగలను దోచుకెళ్లారు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు కానీ పోలీసులు దొంగలను పట్టుకోలేకపోయారు. నీరజ్ తండ్రి దీనితో తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. ఆయన అనారోగ్యం పాలయ్యారు మరియు అప్పుడు తన ఉద్యోగాన్ని కూడా సరిగ్గా చేయలేకపోయారు. కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉన్నంత కాలం సభ్యుల మధ్య అనురాగం, గౌరవం బాగుండేవి. దొంగతనం జరిగిన తర్వాత కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. అలాంటి స్థితిలో నీరజ్ తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో సమస్యలు పెరిగాయి. అనురాగంతో ఉండేవారి మధ్య కలహాలు మొదలయ్యాయి.
ప్రేమ స్థానంలో చిరాకు, గౌరవం స్థానంలో అవమానకర ప్రవర్తన వచ్చాయి. కష్టకాలంలో తోడుండాల్సిన సమయంలో నీరజ్ అన్నయ్య తన భార్యతో కలిసి వేరుగా ఉండటానికి వెళ్ళిపోయారు. ఇది కుటుంబానికి మరో పెద్ద దెబ్బ. నీరజ్ అక్క కూడా తండ్రి రిటైర్మెంట్ బెనిఫిట్స్పై తన హక్కును కోరింది. నీరజ్ భవిష్యత్తుకు మరియు తండ్రి వైద్యానికి ఉపయోగపడాల్సిన మిగిలిన ఆస్తిలో అధిక భాగాన్ని అక్క మరియు బావ తల్లిదండ్రులతో గొడవపడి తీసుకున్నారు. అయినా నీరజ్ అన్నయ్య మరియు అక్క తల్లిదండ్రులకు దూరంగా ఉండిపోయారు. వారి పరిస్థితి బాగోలేదని తెలిసినా కనీసం వచ్చి పలకరించేవారు కాదు. అలాంటి ప్రతికూల స్థితిలో నీరజ్ తన కాలేజీ చదువును ఏదోలా పూర్తి చేశారు. మొదట ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించారు కానీ సఫలం కాకపోవడంతో ఒక చిన్న పుస్తకాల దుకాణాన్ని తెరిచి కుటుంబ పోషణలో తోడ్పడటం మొదలుపెట్టారు. ఈలోపు నీరజ్ తండ్రి పరిస్థితి మరింత క్షీణించింది. ఆయన మంచానికే పరిమితమయ్యారు. అప్పుడు నీరజ్ తల్లి నీరజ్తో ఇలా అన్నారు. కొడకా, నీ తండ్రి తను బ్రతికుండగానే నీ పెళ్లిని చూడాలనుకుంటున్నారు. నేను ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్తానో తెలియదు. నీరజ్ను త్వరగా పెళ్లి చేసుకోమని చెప్పు. నేను కళ్ళు మూసేలోపు కోడలి ముఖాన్ని చూడాలనుకుంటున్నాను అని ఆయన అంటున్నారు. అప్పుడు నీరజ్ తండ్రి మానసిక మరియు శారీరక స్థితిని చూసి ఆయన కోరికను మన్నించాలని నిర్ణయించుకున్నారు. నీరజ్ తన తల్లి చూపించిన అమ్మాయిని వివాహం చేసుకున్నారు. నీరజ్కు మంచి భార్య దొరికింది. ఆయన తండ్రి కూడా కోడలి రాకను సంతోషంగా స్వాగతించారు. నీరజ్ వివాహమైన 3 నెలలు పూర్తి కాకముందే ఆయన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ విధంగా చురుకైన బుద్ధిగల నీరజ్ తన తల్లి మరియు భార్య పోషణ కోసం తన చిన్న దుకాణంలోనే బిజీ అయిపోయారు. ఇలా నిత్యం పోరాటాలు చేస్తూ ఒకప్పటి మేధావి విద్యార్థి అయిన నీరజ్ ఒక సాధారణ గృహస్థుగా మారిపోయారు. నాన్న చెప్పిన కథ విని నా హృదయం ద్రవించిపోయింది. నాన్న మీరు గాని అమ్మ గాని ఎప్పుడూ మీ కష్టాల గురించి మాకు చెప్పలేదు. ఒకవేళ చెప్పి ఉంటే నన్ను తిరుచ్చిలో చదువుకోవడానికి పంపలేదనే ఫిర్యాదు నాకు ఉండేది కాదు, నేను విచారంగా అన్నాను. మేము మిమ్మల్ని ఈ ఆందోళనలో పడేయాలనుకోలేదు. అందుకే ఈ విషయాల చర్చకు దూరంగా ఉండేవాళ్లం. అలాగే మా అక్క చేసిన గొడవల వల్ల నీ విషయంలో కూడా నాకు కొంచెం ముందస్తు అభిప్రాయం ఉండేది. ఒకరోజు నువ్వు కూడా నీ అత్తవారింటికి వెళ్తావు. అప్పుడు నువ్వు కూడా మా అక్కలాగే ఏదైనా గొడవ చేస్తావేమోనని భయపడేవాణ్ణి. అందుకే మయాంక్ చదువుకు ప్రాధాన్యత ఇచ్చి నీ బాధ్యత నీ పెళ్లి వరకు మాత్రమే అనుకున్నాను. ఈరోజు నాన్న భయ్యా మరియు నా పెంపకంలో చూపిన వివక్ష వెనుక ఉన్న నిజాన్ని అంగీకరించడానికి ఏమాత్రం సంకోచించలేదు. ఇప్పుడు ఇది తెలిసిన తర్వాత కూడా నేను ఆయన పట్ల గౌరవం మరియు బాధ్యతను తగ్గించనని నాన్నకు అర్థమై ఉంటుంది. నాకు నాన్నపై సానుభూతి కలిగింది. ఆయన స్వార్థపరుడు కాదు. ఆయన తన తల్లిదండ్రుల పట్ల తన బాధ్యతను నిర్వర్తించడంలో ఏమాత్రం వెనకాడలేదు. నీరజ్ గారి తల్లి ఆయన తండ్రి కోరిక చెప్పినప్పుడు ఆయన వివాహం చేసుకున్నారు. దానివల్ల ఆయనకు ఒక మంచి జీవిత భాగస్వామి, నా తల్లి, దొరికినప్పటికీ ఆయన కేవలం తల్లి కోరికను గౌరవించి మాత్రమే వివాహం చేసుకున్నారు. తల్లితో ఎలాంటి వాదనలు చేయలేదు. ప్రతికూల పరిస్థితుల్లో సాధ్యమైనంత వరకు తన చిన్న దుకాణాన్ని ప్రారంభించారు. కుటుంబ పోషణలో పూర్తిగా అంకితమయ్యారు. ఒక మేధావి విద్యార్థిగా ఆయనకు ఎన్ని కలలు ఉన్నా సరే వాటన్నిటినీ పక్కన పెట్టి కుటుంబం కోసం ఏదైనా చేయాలని ఆయన ఏమాత్రం సంకోచించకుండా చిన్న వ్యాపారాన్ని ఎంచుకున్నారు. తన భుజాలపై ఉన్న బాధ్యతలను నెరవేర్చడంలో నిమగ్నమయ్యారు. స్కూల్, కాలేజీ రోజుల్లో నీరజ్ సాధించిన విజయాల గురించి ఆయన ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడలేదు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా తన జీవితంలో ఏది అవసరమో దానినే చేస్తూ వచ్చారు. అందుకే ఆయన నాకు ఒక సాధారణ వ్యక్తిగా అనిపించేవారు. ఇప్పుడు ఆయన త్యాగం మరియు అంకితభావంతో కూడిన జీవితం గురించి తెలుసుకున్న తర్వాత నా మనసులో ఆయన పట్ల గౌరవం మరింత పెరిగింది. ఆయన చేసిన కొన్ని చిన్న తప్పులు మరియు ఆయన ఆలోచనల్లోని సంకుచితత్వం ఇప్పుడు పరిస్థితుల వల్ల కలిగిందని నాకు అనిపిస్తోంది. ఆయన గొప్ప గుణాలతో పోలిస్తే ఈ లోపాలు ఏమీ కావు. ఆయన ఒక మనిషే కదా, కొన్ని దోషాలు ఆయనలో లేకపోతే ఆయన దేవుడు అయిపోయేవారు కదా.
జెమినాయ్ సమీక్ష, సృజనాత్మక మార్గదర్శకత్వం మరియు ప్రదర్శన సూచనలు. ఎపిసోడ్ 60 సమాప్తం.